మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు అపజయమెరుగని డైరెక్టర్ అనిల్ రావుపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి షోతోనే బ్లాక్ బాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు ఏకంగా 84 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మెగాస్టార్ పవర్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. తాజాగా మనశంకర వరప్రసాద్ గారు మూవీ 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. 2 రోజులకు కలిపి మెగా మూవీ మొత్తం 120 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడం, సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో రాబోయే రోజుల్లో మనశంకర వరప్రసాద్ ఇంకా చెలరేగిపోతాడని తెలుస్తుంది కలెక్షన్ల విషయంలో. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు 84 కోట్లు, రెండవ రోజు 36 కోట్లు వసూలు చేసింది. 2 రోజులు కలుపుకొని 120 కోట్ల గ్రాస్, 70 కోట్ల షేర్ వసూలు చేసింది. మరి మూడవ రోజు భోగి పండుగ రోజు కావడంతో ఎర్లీ ట్రెండ్ చూస్తే రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువగా కలెక్షన్లు వసూలు చేయనుందని తెలుస్తుంది. రెండవ రోజు ఎర్లీ ట్రెండ్స్లో గంటకు బుక్ మై షో యాప్లో 23,000కు పైగా టికెట్లు సేల్ అవ్వగా రోజు మొత్తం ఇలానే ట్రెండ్ కొనసాగింది. అయితే మూడవ రోజు బుక్ మై షో యాప్లో ఎర్లీ ట్రెండ్స్లో గంటకు 30,000కు పైగా టికెట్లు తెగుతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. రెండవ రోజు కంటే మూడవ రోజు 7,000కు పైగా టికెట్లు ఎక్కువగా తెగుతున్నాయి. రోజంతా ఇలానే ట్రెండ్ కొనసాగితే మాత్రం మూడవ రోజు 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. అదే నైట్ షోలో మరింత గ్రోత్ చూపిస్తే మాత్రం ఇంకా 5 కోట్ల రూపాయలు ఎక్కువగా కలెక్షన్లు వసూలు రావచ్చు. మొత్తంగా మూడవ రోజు ఈ సినిమా 50 నుండి 55 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. 2 రోజుల కలెక్షన్స్తో ఈ కలెక్షన్స్ కలుపుకుంటే 3 రోజులకు ఈ సినిమా 175 కోట్లకు చేరుతుంది. సాయంత్రం వీడియోలో కలెక్షన్ల గురించి మరింత డీటెయిల్గా తెలుసుకుందాం.